నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చలికాలంలో చర్మ వ్యాధులకు ఆయుర్వేదం, దీర్ఘకాల కోవిడ్ బాధితుల్ని వదలని అనారోగ్యం, గుండెకు యాంజియోప్లాస్టీ ఎప్పుడు, మెదడులో నీటి ఒత్తిడి పెరిగితే ప్రమాదమే, ఇంకా హెల్త్ టిప్. చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. వణికించే శీతగాలి మూలంగా మన చర్మం అంతా ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులపైన పగుళ్ళు వస్తూ ఉంటాయి, పెదవులు చిట్లిపోతూ ఉంటాయి. చివరికి పాదాలు, జుట్టుకు కూడా చలి మూలంగా సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఇక ఎగ్జిమా, సోరియాసిస్ వంటి మొండి జబ్బులు ఈ చలి సీజన్లో మరింత ఉధృతంగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో చర్మ వ్యాధుల నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి? వేధించే ఎగ్జిమా, సోరియాసిస్ వంటి జబ్బుల్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి? చలికాలంలో చర్మ సంరక్షణకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెల్లగా చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. మన శరీరంలో ఈ చలిగాలుల దెబ్బకు మొట్టమొదట దెబ్బతినేది మన చర్మమే. ఈ సీజన్లో పొడిగాలుల దెబ్బకు చర్మంలోని వేడి, తేమ రెండూ ఇట్టే ఎగిరిపోతాయి. దీంతో చర్మం విపరీతంగా పొడిబారుతుంది. ఫలితంగా చర్మంపై పగుళ్లు రావడం, దురదలు మొదలవడం, ఒకవేళ అప్పటికే ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రమవుతాయి. ముఖం, పాదాలు ఎక్కువగా చలిగాలులకు గురవుతాయి కాబట్టి అవి పొడిబారి, పగుళ్లుబారి, రక్తం కారడం, ఇన్ఫెక్షన్లకు దారితీయడం లాంటి సమస్యలు కూడా తరచుగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే చర్మవ్యాధులు ఉన్నవారికి వాటి తీవ్రత మరింతగా పెరుగుతుంటుంది. అందుకే ఈ సీజన్లో చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరమని చెబుతారు నిపుణులు. ఈ చలికాలం అనేటువంటిది చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి మరీ ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చర్మ వ్యాధులన్నీ కూడా ఈ చలికాలంలో పెరుగుతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే సోరియాసిస్ లాంటి సమస్య కానివ్వండి, లేకపోతే ఎగ్జిమా లాంటి సమస్య కానీ, ఈ పాదాలని ఎఫెక్ట్ చేసేటువంటి పాదాల్లో పగుళ్ళు కానీ, లేకపోతే పాదాలలో ఉండేటువంటి సోరియాసిస్ కానీ, ఈ దురదలు, చర్మం పొడిబారిపోవడం, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఈ చలికాలంలో ఎక్కువైపోతూ ఉంటాయి. శీతాకాలంలో కొంచెం కొన్ని అంటే జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కొన్ని మూలికలు అవి వాడుకుంటున్నట్టయితే కనుక ఈ సమస్యలు అగ్రవేట్ అయిపోయి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో ఆహారం విషయంలో ఏంటంటే శరీరానికి మేలు చేసేటువంటిది, అంటే ముఖ్యంగా ఈ చలికాలంలో తీయగా ఉండేటువంటివి, ఉప్పగా ఉండేటువంటివి, పుల్లగా ఉండేటువంటివి, అంటే మధుర, ఆమ్ల, లవణ రసాలు చలికాలంలో మనకి మేలు చేసేటువంటివి అనమాట. సో ఈ రుచులు ఉన్నటువంటి ఆహారాలని చలికాలంలో ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళని ఎక్కువసార్లు తాగుతూ ఉన్నట్టయితే అది చర్మం పొడిబారిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఇంకా ఆహారంలో అసలే నెయ్యి, నూనె మానేయడం అనేటువంటిది మంచిది కాదు. పూర్తిగా నెయ్యి, నూనె మానేస్తే చర్మంలో ఉండేటువంటి మృదుత్వం తగ్గిపోతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు ఎక్కువ వేడి కాకుండా కొంచెం తట్టుకోగలిగేలాగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేస్తున్నట్టయితే చర్మం మృదుత్వం చెడిపోకుండా ఉంటుంది. కనుక ఎక్కువ వేడి అనేటువంటిది మానేసేయాలి. ఈ చర్మ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు సబ్బుని అతిగా రుద్దుకోవడం కానివ్వండి, లేకపోతే విపరీతంగా పరిశుభ్రత అనుకుంటూ డెటాల్ లాంటి కొన్ని క్లెన్సింగ్ పదార్థాలు అవి వాడుతుంటారు. ఇవన్నీ కూడా చర్మం మీద ఉన్న తేమని తగ్గించేస్తే, అక్కడ ఉండేటువంటి ఆయిల్ నేచర్ని తగ్గించేస్తాయి. కనుక ఆ అలవాటు తగ్గించుకొని సబ్బులు అవి మానేసేసి ఏం చేయాలంటే కొంచెం సున్నిపిండితోటి స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే స్నానానికి ముందు ముఖ్యంగా ఈ చలికాలంలో ఒళ్ళంతా కూడా, చర్మం అంతా కూడా కొంచెం నువ్వుల నూనె మర్దం చేసుకొని ఒక అరగంట తర్వాత సున్నిపిండి లేదంటే శనగపిండి తీసుకొని దానిలో కొంచెం మూలికలు, అంటే మన బావంచాల చూర్ణం కానీ, ఖర్జూరాల చూర్ణం కానీ, తర్వాత వట్టివేళ్ల చూర్ణము, తుంగముస్తల చూర్ణం, ఇవన్నీ కూడా చర్మానికి చాలా మేలు చేసేటువంటి మూలికలు అన్నమాట. ఇలాంటి మూలికల్ని మెత్తటి చూర్ణంలా చేసుకొని సున్నిపిండిలో కలుపుకొని దాంతో రుద్దుకుంటున్నట్టయితే కనుక చలికాలంలో వచ్చేటువంటి చర్మ సమస్యలు రాకుండాను లేకపోతే పెరిగిపోకుండా కూడా మనకి అవకాశం ఉంటుంది. శీతాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల చర్మం పొడిబారుతుంది, గరుకుగా మారి చిట్లిపోయినట్లుగా అవుతుంది. ఇలాంటప్పుడు దురద మొదలవుతుంది. గోకుతున్న కొద్దీ చర్మం మందంగా మారి మరింతగా సన్నటి ఘాట్లు, పగుళ్లు కనిపించడం మొదలవుతుంది. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు, చర్మం పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, సన్ఫ్లవర్ నూనెను చర్మానికి తరచూ పట్టిస్తుండాలి. మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లను వాడటం మంచిదే.
స్నానానికి వెళ్లే ముందు ఒంటికి నూనె రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల ఆలివ్ నూనెను కలుపుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గ్లిజరిన్ సబ్బులతోనూ సున్నిపిండితోనూ స్నానం చేయటం వల్ల శీతాకాలంలో చర్మం చక్కటి ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పటికే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులతో బాధపడేవాళ్లు నేరుగా చర్మానికి తగిలేలా స్వెట్టర్లను వేసుకోకూడదు. ముందుగా కాటన్ దుస్తుల్ని వేసుకుని వాటిపైన ఉన్ని దుస్తుల్ని, స్వెట్టర్లని ధరించడం మంచిది. ఈ సోరియాసిస్ సమస్య అది ఉన్నటువంటి వాళ్ళకి పుల్లటి మజ్జిగని ఒక లేపనంలాగా, అంటే ఎక్కడెక్కడైతే ఈ సోరియాసిస్ డ్రై మచ్చలు ఉన్నాయో వాటి మీద పుల్లటి మజ్జిగని ఒక లేపనంలాగా రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక అది మృదువుగా ఉండి ఎక్కువ పొట్టు రావడం లేకపోతే దురద పెట్టడం అనేటువంటిది లేకుండా సూదింగ్గా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే కాకరాకు రసం. కాకరాకు దొరికినటువంటి వాళ్ళ ఆకు రసం తీసుకుని ఆ రసాన్ని ఈ సోరియాసిస్ మచ్చలపైన, ఇప్పుడు డ్రైగా ఉన్నటువంటి మచ్చలపైన రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక అది కూడా ఈ దురదలు, తర్వాత పొట్టు రాలడం అనేటువంటి సమస్యని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఈ టైంలో ఎక్కువగా పెరిగిపోయేటువంటిది డ్రై ఎగ్జిమా లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ డ్రై ఎగ్జిమా లాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే లేత వేప ఆకులు తీసుకొచ్చి దాన్ని ముద్దలాగా నూరేసి ఆ వేపాకుల ముద్దలో కొంచెం నువ్వుల నూనె, కొంచెం పసుపు కలుపుకోవాలి. కలిపేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఈ డ్రై ఎగ్జిమా ఉన్నటువంటి వాళ్ళు ఆ భాగం పైనంతా ఒక లేపనంలాగా రాసుకుంటూ ఉంటే కూడా చలికాలంలో ఈ ఎగ్జిమా ఎక్కువైపోయి బాధ పెట్టడం అనేటువంటిది లేకుండా చూసుకోవచ్చు. అలాగే పాదాల్లో పగుళ్ళు, అలాంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బీస్ వ్యాక్స్ అంటాం, అంటే తేనెమైనవని మనకి బజార్లో ఈజీగా దొరుకుతుంది. అది ఒక 3 చెంచాల తేనెమైనాన్ని 1 చెంచాడు నువ్వుల నూనెతోటి, అంటే 3:1 రేషియోలో ఈ తేనెమైనము నువ్వుల నూనె కలుపుకొని పొయ్యి మీద పెట్టి కరిగించేస్తే ఏంటంటే బాగా కలిసిపోయి ఒక మంచి లేపనం లాంటిది తయారవుతుంది. ఈ లేపనాన్ని పాదాలకి, అంటే పగుళ్ళున్న భాగంలో రోజు రాత్రిపూట రాసేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ పాదాల పగుళ్ళవి కూడా చలికాలంలో ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఈ చిన్న చిన్న చిట్కాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చర్మ సమస్యలకి ఆయుర్వేదంలో అత్యుత్తమమైనటువంటి ఔషధాలు ఉన్నాయన్నమాట. ఆరోగ్యవర్ధిని బట్టి నింబాది కషాయము, సారిబాధ్యాసము, మహామందిష్టాది కషాయం, తర్వాత ఖదిరారిష్టమని, పడవలాది కషాయం అని, ఇలా చాలా చాలా ఔషధాలు చర్మానికి మేలు చేసేటువంటివి, చర్మ వ్యాధులు తగ్గించేటువంటివి చాలా ఉంటాయి. డాక్టర్తో సలహా తీసుకొని డాక్టర్ పర్యవేక్షణలో కనుక వాడుకున్నట్టయితే చలికాలంలో ఈ చర్మ వ్యాధులు అనేవి పెరిగిపోకుండా హాయిగా ప్రశాంతంగా చలిని ఎంజాయ్ చేస్తూ ఉండడానికి తోడ్పడతాయి. ప్రతి సీజన్లో కూడా కొన్ని రకాల ప్రత్యేక సమస్యలు కనిపించడం సహజమే. చలికాలంలో కూడా జలుబు, దగ్గు దగ్గర నుండి ఆస్తమా, ఎలర్జీలు, సోరియాసిస్ లాంటి సమస్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యల తీవ్రత ఈ చలికాలంలో ఎక్కువ. అందుకే చర్మానికి సంబంధించి వస్త్రధారణ, మాయిశ్చరైజర్ల వాడకం, ఆహారం, వ్యాయామం, నిద్ర వీటన్నింటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అతి చల్లని, అతి వేడి నీటితో స్నానం చేయకూడదు. కాస్తంత చర్మానికి చెమట పట్టేలా నిత్యం వ్యాయామం చేయగలిగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది. చర్మ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు దశమూలారిష్టం, అశ్వగంధారిష్టం, అమృతారిష్టం వంటి ఔషధాలను ఈ సీజన్ పొడవునా వాడుకుంటే చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. కరోనాతో దీర్ఘకాలం బాధపడిన చాలా మందిని నెలల తర్వాత కూడా విపరీతమైన అలసటతో కూడిన క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్తో పాటు శ్వాస సంబంధ సమస్యలు కూడా వెంటాడుతోన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ దరిచేరుతుంది. తీవ్ర అలసట, కుంగుబాటు వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే కోవిడ్ దీర్ఘకాల బాధితుల్లో పోస్ట్ అక్యూట్ సీక్వెల్ ఆఫ్ SARS-CoV-2 కనిపిస్తోందని, ఇంట్లోనే ఉండి స్వస్థత పొందిన వారిలోనూ ఇది తలెత్తుతోందని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా తీవ్రమైన అలసట, దేనిపైన ఏకాగ్రత లేకపోవడం, గ్రహణ శక్తి మందగించడం, నిద్రలేమి, ఒళ్ళు కండరాల నొప్పులు, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతోన్నట్లు పరిశోధకులు గుర్తించారు. 23 నుంచి 69 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మొత్తం 41 మంది కోవిడ్ దీర్ఘకాల బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశోధకులు విశ్లేషించారు. పల్మనరీ కార్డియాలజీకి సంబంధించి CPET వంటి అనేక వైద్య పరీక్షల్ని నిర్వహించారు. 2005లో SARS-CoV-1కి గురైన వారిలోనూ దాదాపు ఇలాంటి లక్షణాలే కనిపించాయి. వారిలో 27% మంది
4 ఏళ్ల వరకు క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ సమస్యతో బాధపడ్డారు. తీవ్రస్థాయి కోవిడ్ బాధితుల్లో అవయవాలకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించామని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నెగటివ్ వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, చక్కటి జీవనశైలిని ఆచరించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో ఎక్కడైనా చిన్న కొవ్వుగడ్డ అడ్డం పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పూడికల్ని తొలగించడానికి ఒకప్పుడు మందులు, సర్జరీ తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. అయితే స్టెంట్లు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రక్తనాళాల్లో పూడికలు తొలగించడం చాలా తేలికైపోయింది. రక్తనాళాల్లో బ్లాకులకు ఇవాళ స్టెంట్లు అనేవి చక్కటి పరిష్కారం. సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంట్లను అమర్చడం ద్వారా చాలా వరకు రక్తనాళాల్లో పూడికల్ని తొలగించుకోవచ్చు. రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే యాంజియోప్లాస్టీ మరియు స్టెంట్ల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె రక్తనాళాలు కానీ శరీరంలో ఉండే ఎక్కడైనా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి అసలు రక్తనాళాలు మూసిపోతూ ఉంటాయి. ఈ నేరో అయ్యే సెగ్మెంట్ని మనం బెలూన్ ద్వారా వైడెన్ చేసే ఎండోవాస్కులర్ ప్రొసీజర్ని యాంజియోప్లాస్టీ అంటాం. సర్వసాధారణంగా యాంజియోప్లాస్టీ అనేది బ్లడ్ వెసల్ నియర్లీ 70% ఏరియా వైజ్ బ్లాక్ అయితే దానికి యాంజియోప్లాస్టీ చేస్తాం. ఒకప్పుడు యాంజియోప్లాస్టీతో కలిపి స్టెంట్ ఇంప్లాంటేషన్ అనేది కూడా చేస్తాం. రకరకాల స్టెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేర్ మెటల్ స్టెంట్ అంటాం. రెండోది ఆ స్టెంట్కి కోటింగ్ వేసి అంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం. దానికి స్టెంట్స్ మీద డ్రగ్ని కోట్ చేసి వాటిని ఇంప్లాంట్ చేస్తాం. ఈ డిఈఎస్ అంటాం, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అని అంటాం. ఇప్పుడు రీసెంట్గా న్యూయర్ స్టెంట్స్ వస్తున్నాయి. న్యూయర్ స్టెంట్స్ ఏంటంటే బయో అబ్జార్బబుల్ స్టెంట్స్ అంటాం. అవి స్టెంట్ వేసిన 2-3 months పోయాక వాటి మట్టుకు అది అబ్జార్బ్ అయిపోతాయి. డెఫినెట్గా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్తో రెవల్యూషనైజ్ అయ్యాయి. కానీ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్తో లాంగ్ టర్మ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలాగే లేట్ లూమిన్ లాస్ అని, లేట్ థ్రాంబోసిస్ అని ఇవి ఉంటాయి. సో వీటిని ప్రివెంట్ చేయడం కోసం స్టెంట్ని అబ్జార్బ్ చేసి నార్మల్ వెసల్లాగా మనం తీసుకురాగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో బయో అబ్జార్బుల్ స్టెంట్స్ అనేవి స్టార్ట్ చేశారు. కానీ అంటే ఇంకా బయో అబ్జార్బుల్ స్టెంట్స్ ఇంకా ఫుల్గా ఇవాల్యుయేట్ అవ్వలేదు. అది ఫ్యూచర్లో బాగా ఇవాల్యుయేట్ అయితే బయో అబ్జార్బుల్ స్టెంట్స్ వాడుకోవచ్చు. యాజ్ థింగ్స్ స్టాండ్ నౌ ఇప్పుడు మనకి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ఉంది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. మెదడుకు కావాల్సిన పోషకాల్ని అందించడానికి, మెదడు పొరల మధ్య మెత్తటి స్పాంజ్ లాంటి సౌలభ్యాన్ని కలుగజేయడానికి ఒక రకమైన ద్రవం ఉంటుంది. దీన్నే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటారు. ఈ ద్రవం ఉత్పత్తి కావడం, మెదడులో నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల కొంతమందిలో ఈ ద్రవం మెదడులో పేరుకుపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని హైడ్రోకెఫలస్గా పిలుస్తారు. ఈ సమస్యను సరిగ్గా గుర్తిస్తే చికిత్స సులభమని చెప్తారు డాక్టర్లు. హైడ్రోకెఫలస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైడ్రోసెఫలస్ అంటే ఏంటి? హైడ్రోకెఫలస్ అంటే బ్రెయిన్లో ఉండే వాటరు అబ్నార్మల్గా కానీ అక్యుములేట్ అయ్యి వెంట్రికల్ సిస్టమ్ అనేది కానీ ఎన్లార్జ్ అయిపోతే దాన్ని హైడ్రోకెఫలస్ అంటారనమాట. సో ఈ బ్రెయిన్లో నీరు అనేది ఏదైతే ఉందో అది కొరాయిడ్ ప్లెక్సస్ అనే ఒక భాగం నుంచి ఉత్పత్తి అవుతుంది. ప్రతి మనిషికి ఈ వాటర్ ప్రాపర్గా లేకపోతే మన బ్రెయిన్ అనేది పనిచేయదు. బ్రెయిన్లో ఆ సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది అతి ముఖ్యమైన భాగం మనకి. సో అదే బ్రెయిన్ మెటబాలిజం నుంచి వచ్చే టాక్సిన్స్ అన్ని క్లియర్ చేస్తూ మన బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వాటర్ కంపల్సరీ కావాలి.
ఎప్పుడైతే ఈ వాటర్ పరిమాణం కావాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుందో ఆ బ్రెయిన్ టాలరేట్ చేయలేదు అది, అలాంటప్పుడు వాళ్ళు సడన్గా కోమాలోకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చో లేకపోతే సడన్గా కొలాప్స్ అయిపోయి ప్రాణహాని జరిగే ఆస్కారం ఉంటుందన్నమాట. హైడ్రోసెఫలస్ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు? మనం ఈ హైడ్రోకెఫలస్ని ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి అబ్స్ట్రక్టివ్ హైడ్రోకెఫలస్, అంటే ఈ నీరు తయారయ్యి తిరిగి బ్లడ్లో కలిసిపోయే ఛానల్ ఏదైతే ఉంటుందో రకరకాల ప్రాసెస్లో వెళ్ళిపోతుంది అనమాట. అది అలా వెళ్ళిపోయే ఛానల్లో ఏ రకమైన అడ్డు పడితే దాన్ని అబ్స్ట్రక్టివ్ హైడ్రోకెఫలస్ అంటాము. రెండో కారణం ఏదైతే ఉందో అది ఈ ఛానల్స్ అన్నీ నార్మల్గానే ఉంటవి, బ్రెయిన్ ఫ్లూయిడ్ అనేది ఒక మార్గం ద్వారా వెళ్ళిపోయి తిరిగి బ్లడ్లో కలిసిపోయే దగ్గర ప్రాసెస్ని అక్కడ అరక్నాయిడ్ గ్రాన్యులేషన్ టిష్యూ అనేది బ్రెయిన్ వాటర్లో నుంచి బ్లడ్ వీనస్ సైనస్లోకి కనెక్షన్ ఉంటాయన్నమాట. అవి ఇక్కడ నుంచి ఫిల్టర్ చేసి వాటర్ని బ్లడ్లోకి పంపిస్తాయి అనమాట. ఈ అరక్నాయిడ్ గ్రాన్యులేషన్ దగ్గర ఈ అబ్జార్ప్షన్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కానీ మనకి ఆ డిఫెక్టివ్గా అబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు నీరు నిల్వ ఉంటుంది, బట్ ఈ ఛానల్స్ ఏవి బ్లాక్ ఉండవు. అలాంటి దాన్ని కమ్యూనికేటింగ్ హైడ్రోకెఫలస్ అంటారు. నాన్ అబ్స్ట్రక్టివ్ ఆర్ లేదా కమ్యూనికేటింగ్ హైడ్రోకెఫలస్ అంటారు. హైడ్రోసెఫలస్కు ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? పిల్లల్లో కొంతమందిలో ఈ ఛానల్స్ కొన్ని డెవలప్ అయిపోతాయి, కొంతమందిలో ఈ ఫొరామినన్ మాన్రో అనేది బ్లాక్ అయిపోవచ్చు, లేదంటే ఆక్విడక్ట్ అనేది సరిగ్గా తయారవకపోవడం వల్ల బ్లాక్ అవ్వచ్చు, లేదంటే ఫోర్త్ వెంట్రికల్ అనే దాని నుంచి బయట వెళ్ళే ఛానల్స్ కూడా బ్లాక్ అయిపోయినప్పుడు వీళ్ళలో రకరకాల ప్రాంతాల్లో బ్లాక్ అయినప్పుడు వాళ్ళు గర్భస్థ దశలోనే ఈ నీరు నిల్వ ఎక్కువ ఉండే ప్రాసెస్ ఉంటుంది. దాన్ని యూజువల్గా ఈ ఫీటల్ స్కాన్స్ అనే ద్వారా మనం గమనించవచ్చు. ప్రెగ్నెన్సీలో టైంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎస్పెషల్లీ టార్చ్ ఇన్ఫెక్షన్ అనే దానివల్ల కూడా బేబీకి పుట్టక ముందే వాళ్ళకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి హైడ్రోకెఫలస్ అనేది గమనించే ఆస్కారం ఉంటుంది. సో ఈ కోవకు చెందిన వాటిని కాంజెనిటల్ హైడ్రోకెఫలస్ అంటారు. పుట్టిన తర్వాత కొంతమంది పిల్లల్లో ఎస్పెషల్లీ బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఏర్పడటము, జర్మినల్ మ్యాట్రిక్స్ హెమరేజ్ అంటాం అనమాట, లేదంటే న్యూ బార్న్ డిసీజ్ అంటే హిమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బార్న్ అంటాం. అంటే వాళ్ళల్లో ఏదో ఒక కారణం చేత వాళ్ళకి బ్లడ్ కోయాగులేషన్ శక్తి లోపించడం వల్లనో లేదంటే డెలివరీ ప్రాసెస్లో వాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ ఏర్పడటం వల్లనో కొంతమంది పిల్లల్లో బ్రెయిన్ వెంట్రికల్స్ లోపల కానీ బ్రెయిన్ మ్యాటర్లో కానీ బ్లీడింగ్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. దాన్నే హెచ్డి అని అంటాం అనమాట, హిమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బార్న్. దీని ద్వారా కూడాను ఈ హైడ్రోకెఫలస్ ఛానల్స్ బ్లాక్ ఏర్పడి వాళ్ళకి హైడ్రోకెఫలస్ ఏర్పడవచ్చు. లేదా ఇంకొంతమంది పిల్లల్లో పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, దాన్ని మెనింజైటిస్ కానీ వెంట్రికలైటిస్ అని కానీ అంటాము. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆ హీల్ అయ్యే ప్రాసెస్లో ఈ ఛానల్స్ అడ్డుపడిపోయి వాళ్ళల్లో కూడా నీరు కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా నిలవ ఉండే రిస్క్ అనేది ఉంటుంది. హైడ్రోసెఫలస్ను ఎలా నిర్ధారిస్తారు? ఒక పిల్లవాడిలో హెడ్ సైజ్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉందంటే దట్ ఈస్ ద ఫస్ట్ సస్పిషన్. మనకి ఆ బ్రెయిన్లో వాటర్ కానీ లేదంటే ఏదో కారణం చేత బ్రెయిన్ సైజ్ పెరుగుతుందని తెలుస్తుంది. ఫీడింగ్ తీసుకోలేకపోవటము, ఎక్సెస్ క్రై అనేది ఉన్నప్పుడైతే ఈ లక్షణాలన్నీ ఏం చెప్తాయంటే బ్రెయిన్లో కావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ప్రెషర్ ఉందనేది మనకి తెలియటం జరుగుతుంది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంఆర్ఐ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. కొంతమంది ఎమర్జెన్సీ కండిషన్లో వచ్చినట్టయితే ఎంఆర్ఐ టెస్టింగ్ చేయడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది కనుక సిటీ స్కాన్ అనే ఒక టెస్టింగ్ స్కాన్ని ఉపయోగించి వీళ్ళలో అసలు హైడ్రోకెఫలస్ ఉందా లేదనేది మనం నిర్ధారణ చేస్తాము. ఇన్ఫెక్షన్ ఉందా లేదనేది కనుక్కోవడానికి ఈ పిల్లల్లో వెన్ను ద్వారా కానీ లేదంటే వెంట్రికల్ పంక్చర్ ద్వారా కానీ ఆ బ్రెయిన్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి దాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయడం ద్వారా ఈ బ్రెయిన్ ఫ్లూయిడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదనేది కూడా మనం ఏదైనా ప్రొసీజర్ ట్రీట్మెంట్ చేసే ముందే ఇవన్నీ కనుక్కొని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. హైడ్రోసెఫలస్కు చికిత్స ఎలా ఉంటుంది? వీటికి ప్రైమరీలీ ఎక్కడైతే అడ్డుపడ్డదో ఆ అడ్డుని తొలగించడం అనేది అతి ముఖ్యమైన భాగము. సో దీంట్లో పిల్లల ఏజ్ని బట్టి మనము సర్జికల్ ప్రొసీజర్స్ అనేది పరిగణనలో తీసుకుంటాము. ఏ రకమైన కాంప్లికేషన్ అంటే బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇంకే రకమైన ట్యూమర్స్ కానీ ఇలాంటి సెకండరీ కారణాలు ఏం లేకపోతే ఒక పిల్లల వయసు 3 నుంచి 4 నెలలు దాటిన వాళ్ళల్లో క్లీన్ కట్ కేసు ఏదైతే ఆక్విడక్టల్ స్టెనోసిస్ ఇలాంటి కండిషన్స్ వల్ల లేదంటే కాంజెనిటల్ కండిషన్స్ వల్ల వచ్చిన కేసెస్కి అయితే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన అడ్వాన్సెస్లో దాన్ని ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులోస్టమీ అనే ప్రక్రియ ద్వారా మనము బ్రెయిన్లోనే ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఆ ఫ్లోర్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ నుంచి సిస్టర్నల్ సర్ఫేస్లోకి మనం బైపాస్ అనేది ఒక చిన్న కీహోల్ పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులోస్టమీ అనే ఒక సర్జరీ ద్వారా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు. అది ఒకసారి సక్సెస్ఫుల్ అయితే లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. ఇక రిమైనింగ్ ట్రీట్మెంట్లన్నీ వీళ్ళకి ఎందుకు చేత వచ్చిందనే కారణం మీదనే మన ట్రీట్మెంట్ ఆధారపడుతుంది. వీటన్నిటిలో కూడాను మనకి ప్రధానంగా సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులోస్టమీ కానీ అలాంటి ప్రక్రియకి వీలు కాని కండిషన్లో మేము సాధారణంగా ఎన్నో ఏళ్లగా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఒక ట్రీట్మెంట్ ప్రక్రియని
వెంట్రిక్లో పెరిటోనియల్ షంట్ అంటే దీన్ని షంట్ సర్జరీ అని కూడా అంటాం అనమాట. దీన్ని ఏం చేస్తామంటే మనం వెంట్రికల్ అంటే బ్రెయిన్లో ఉన్న వెంట్రికల్ ఒక చిన్న పైప్ వేసి దాని నుంచి ఇంకొక కనెక్టింగ్ పైప్ని స్కిన్ లోపల ఒక చిన్న టన్నెల్ ద్వారా కడుపులోకి బైపాస్ చేస్తాం. కడుపులో ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ 2 రకాలైన సర్జికల్ టెక్నిక్స్ ద్వారానే వీటన్నిటిని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. హైడ్రోసెఫలస్ను నివారించే వీలుందా? కామన్గా హైడ్రోకెఫలస్ రాకుండా నివారించడానికి ఒకటి ఎవరికైనా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, చాలా మందిలో మెనింజైటిస్ అనే కాంప్లికేషన్ తోటి పిల్లల డాక్టర్ దగ్గరికి తరచుగా వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం వెంటనే కానీ ఇన్ఫెక్షన్ కానీ కంట్రోల్ చేసినట్లయితే కొంత శాతము ఈ కాంప్లికేషన్స్ ద్వారా వచ్చే హైడ్రోకెఫలస్ అనేది మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ఈ కాంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే కండిషన్స్ని మనం ముందుగానే గుర్తించినట్లయితే వాళ్ళకి పూర్తిగా ఈ టీఫా స్కాన్ అనే దాంట్ ద్వారా మనకి అవయవ డెవలప్మెంట్ అనేది అంటే వాళ్ళకి బేబీ డెవలప్మెంట్ అనేది అన్ని రకాలుగా నార్మల్గా లేదు, ఈ హైడ్రోకెఫలస్తో పాటు ఇంకా వేరే రకమైన అంగవైకల్యం లాంటిది ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లోనే కనిపించినట్లయితే వాళ్ళకి డెలివరీ కన్నా ముందే మనం టర్మినేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మెదడులో ఉండాల్సిన దానికన్నా ద్రవం ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితి కొనసాగే కొద్దీ సమస్యల తాకిడి కూడా పెరుగుతుంది. మెదడులో ద్రవం పేరుకుపోతుందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు స్నానానికి వెళ్లే ముందు నిత్యం ఆలివ్ ఆయిల్తో ఒళ్లంతా మృదువుగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.